నమస్కారం. ఈరోజు మనం ఎంతో ఆసక్తికరమైన ఒక కథలోకి వెళ్ళబోతున్నాం. హిందూ సంప్రదాయంలో అత్యంత పూజనీయుడైన, ఎందరికో ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణుడి దివ్య గాథను మనం కలిసి తెలుసుకుందాం. సరే, మరి ఈ ప్రయాణాన్ని ఒక చాలా సింపుల్ ప్రశ్నతో మొదలుపెడదాం. అసలు శ్రీకృష్ణుడు ఎవరు? ఈ పేరు వినగానే మనకు ఎన్నో రూపాలు గుర్తుకొస్తాయి. మరి ఆయన కథలోని విభిన్న కోణాలను ఈరోజు మనం చూద్దాం. ఎందుకంటే కృష్ణుడు అంటే కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు. ఆయన ఒక దివ్య మార్గదర్శి, ఒక ధైర్యవంతుడైన రాజు, అన్నింటికీ మించి ఒక కాలాతీతమైన గురువు. సో ఆయన కథ అంటే ఈ అన్ని పాత్రల సమాహారమన్నమాట. మొదటగా ఆయన దివ్య అవతారం గురించి మాట్లాడుకుందాం. అసలు ఒక అవతారం తీసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది? దాని వెనుకున్న ప్రయోజనమేంటి? విష్ణు అవతారం ఈ పదం మనం చాలాసార్లు వినే ఉంటాం. సింపుల్గా చెప్పాలంటే, లోకంలో ధర్మం తప్పినప్పుడు, చెడు పెరిగిపోయినప్పుడు దాన్ని సరిచేసి మంచివాళ్లని కాపాడటానికి సాక్షాత్తు విష్ణువే భూమిమీదకు వచ్చే రూపం. కృష్ణుడి కథ వెనుక ఉన్న అసలు కారణం ఇదే. ఇక కృష్ణుడి జననం గురించి చెప్పాలంటే అది మామూలు విషయం కాదు. చాలా నాటకీయంగా జరిగింది. ఒక చెరసాల గదిలో తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులకు 8వ సంతానంగా పుట్టాడు. అప్పటికే ఒక భవిష్యవాణి ఉంది. అదేంటంటే ఈ బిడ్డే క్రూరరాజు కంసుడిని అంతం చేస్తాడని. అంటే పుట్టడమే ఒక పెద్ద బాధ్యతతో పుట్టాడన్మాట. అలా చెరసాలలో పుట్టిన కృష్ణుడు పెరిగింది మాత్రం గోకులంలో. ఆయన బాల్యం అదొక అద్భుతం. యవ్వనంలోనే ఆయనలోని దైవత్వాన్ని చూపిస్తుంది. గోకులంలో పెంపుడు తల్లిదండ్రులైన నందుడు, యశోదల దగ్గర ఆయన అల్లరికి అడ్డేలేదు. ముఖ్యంగా వెన్న దొంగతనాలు. ఆయన బాల్యం మొత్తం ఇలాంటి సరదా అల్లరితోనే నిండిపోయింది. ఇది ఆయనలో ఉన్న మానవత్వాన్ని, ఆ చలాకీతనాన్ని మనకు చూపిస్తుంది. కాని ఆయన కేవలం అల్లరిపిల్లాడేనా? అస్సలు కాదు. చిన్న వయసులోనే చూడండి, పూతన అనే రాక్షసిని చంపేశాడు. యమునా నదిని విషపూరితం చేస్తున్న కాళియ సర్పాన్ని అణచివేశాడు. అన్నింటికంటే ముఖ్యంగా ఒక పెద్ద తుఫాను నుండి తన వాళ్లని కాపాడటానికి ఏకంగా గోవర్ధన పర్వతాన్నే తన చిటికెన వేలుతో ఎత్తాడు. అంటే ఆయనలోని దైవశక్తి ఎంత గొప్పదో చిన్నప్పుడే తెలిసిపోయింది. గోకులంలో గడిపిన బాల్యం తర్వాత ఆయన జీవితం ఒక పెద్ద మలుపు తీసుకుంది. ధర్మరక్షణ కోసం ఒక వీరుడి నుండి రాజుగా మారాల్సిన సమయం వచ్చింది. సో ఆయన ఏం చేశాడంటే, మొదట తన విధిని ఎదుర్కోవడానికి మధురకి తిరిగి వెళ్ళాడు. అక్కడ ఆ దుర్మార్గుడైన కంసుణ్ణి ఓడించాడు. ఆ తరువాత తన కన్న తల్లిదండ్రులను చెరసాల నుండి విడిపించాడు. అక్కడితో ఆగకుండా ద్వారకా అనే ఒక అద్భుత